ఒక ఏజెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో దానికేమైనా సీక్వెల్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? యాక్చువల్‌గా మేము ఆ సినిమా రాస్తున్న, షూటింగ్ చేస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే దానికి సీక్వెల్ చేద్దాం, ట్రయల్జీ చేద్దాం అనుకున్నాం. 3 పార్ట్స్ చేద్దామని. ఆ ఫ్రాంచైజీలా చేద్దాం అనుకున్నాం. సో ఒక స్క్రిప్ట్ ఏదో అనుకున్నాము, అది డెవలప్ చేద్దామని. మేము ఏజెంట్ ముందర ఏంటంటే, ఆ ఏజెంట్ సినిమా ఎలా ఉంటుందో ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి ఫస్ట్ ఫిలిం చూశారు అండ్ అందరికీ నచ్చింది. ఇప్పుడు ఏజెంట్ పార్ట్ 2 అంటే ఏజెంట్ పార్ట్ 1 ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ మన స్టోరీని దాన్ని మ్యాచ్ చేయాలా. సో రైట్ నో మా దగ్గర ఉన్న స్టోరీ అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. సో ఇంకొక స్టోరీ ఉంది, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో విల్ హ్యావ్ టు స్టార్ట్. సూపర్, వెయిట్ చేస్తాము. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గురించి మాట్లాడుకుంటే, సో దానికి ఏమంటే మేము ఎప్పుడో చాలా చిన్నప్పుడు, నా చిన్నప్పుడు కూడా కదా, మా డాడీ వాళ్ళ టైంలో చంటబ్బాయి అనే ఒక సినిమా వచ్చింది. అందులో చిరంజీవి గారు ఏజెంట్గా అందరినీ నవ్వించారు. సో ఆ సినిమా చూసాం. దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి మీ సినిమా అనుకుంటా, ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ సినిమాలో ఉండటం అనేది. సో ఏమన్నా మీరు ఆ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీ రాసుకున్నారా, లేదంటే ఆ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అసలు? డెఫినెట్లీ ఏంటంటే, నాకు చంటబ్బాయి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అనమాట. నాకు ఒక టౌన్ బేస్డ్ డిటెక్టివ్ ఫిల్మ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. నాకు చంటబ్బాయిలో కామెడీ పోర్షన్ చాలా ఇష్టం. ఒక పాయింట్ తర్వాత చంటబ్బాయి ఫిల్మ్ డ్రామా అయిపోతుంది. ఇట్స్ నాట్ థ్రిల్లర్, డ్రామా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం నాకు షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ క్యారెక్టర్స్ అని ఇష్టం. షెర్లాక్ హోమ్స్ టిపికల్ థ్రిల్లర్ డిటెక్టివ్స్. దెర్ ఇస్ దట్ ఫన్ ఇన్ హిమ్, బట్ స్టిల్ థ్రిల్లర్ డిటెక్టివ్స్. సో నేను ఇప్పుడు ఈ షెర్లాక్ హోమ్స్ని చంటబ్బాయిని కలిపి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఏజెంట్ సాయి శ్రీనివాస్ అతనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాం.